మతం పేరుతో విద్వేషాలని రెచ్చగొట్టడం, ఉద్వేగాలకి ప్రజలను గురి చేయడం ఈరోజు సర్వసామాన్యంగా జరుగుతోంది. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు అంటే హిందూ అనే పేరు చెప్పుకొని ఒక హిందూ మతం అని చెప్పుకొని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా కనిపిస్తూ ఉన్నది. ఎంతసేపు క్రైస్తవులను మహమ్మదీయులను నిందించడం, లేకపోతే నాస్తికులను నిందించడం, వైష్ణవులను కూడా అందులో చేర్చి నిందించేయడమే, చిన్నజీరి స్వామివారిని నిందించడం, ఇవన్నీ కూడా హిందూ అంటే వైష్ణవం హిందువులోది కాదు, హిందూ మతంలోది కాదు. అసలు వీటికి చిన్నజీరి స్వామివారి మీద ఎందుకు ఇంత ద్వేషం అని చూస్తే, వీళ్ళు చెప్పినట్లుగా చిన్నజీరి స్వామివారు కూడా క్రైస్తవుల్ని మహమ్మదీయుల్ని రోజు తిడుతూ ఉండాలి. నాకు కూడా అడిగారండి, మీరు ఎందుకు క్రైస్తవుల్ని తిట్టరు, మహమ్మదీయుల్ని తిట్టరు, వాళ్ళంటే భయమా? ఎందుకు తిట్టాలండి? మన ఆచారాలు ఏదో మనం పాటించుకోవాలి, వాళ్ళ ఆచారాలు ఏదో వాళ్ళు పాటించుకుంటారు. లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్టుగాను కల్పించి ఇతర మతాలను దూషించవలసిన అవసరం నాకైతే లేదు. ఈ దేశంలో మీకులాగే వాళ్ళు ఉన్నారు, మనకిలాగే అందరూ ఉన్నారు. ఇక చిన్నజీరి స్వామివారి మీద ఎందుకు వీళ్ళకి ద్వేషం అంటే, చిన్నజీరి స్వామివారి మీదే కాదు, భగవద్ రామానుజ సంప్రదాయం మీద పరంపరాగతంగా ఎప్పటి నుంచో వీళ్ళకి ద్వేషం ఉంటూనే ఉంది. కారణం, అన్ని కులాల వారిని సమానముగా చూడాలి, అన్ని మతాల వారిని సమానంగా చూడాలి. ఇదొక్కటే స్వామివారి యొక్క నినాదం. ఈ నినాదం వీళ్ళకి నచ్చటం లేదు. ఇది అసలు కారణం. నిన్న మొన్న ఒక ఆడియో నా దగ్గరికి వచ్చింది. చాలా అసహ్యంగా, ఇంతవరకు దళిత కులాలు అని చెప్పబడుతున్నటువంటి వారిని చాలా అసహ్యంగా తిడుతూ చేసి వీళ్ళందరినీ కూడా చిన్నజీరి స్వామి వారు ముద్రలు వేసేస్తున్నారు, సమాశ్రయం చేసేస్తున్నారు, మంత్రదీక్ష ఇచ్చేస్తున్నారు, ఇంకా వాళ్ళని కూడా కలిపేసుకుంటున్నారు. ఇది ఎప్పటి నుంచో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండనే ఉన్నది. ఈ దేశంలో ఉన్న అందరూ సమానమే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశి కూడా భగవంతుని యొక్క బిడ్డలే. వాటన్నిటిని సమానంగా గౌరవించాలి. వాళ్ళు చేసిన పాపం ఏమిటి, వాళ్ళు మీకు చేసిన ద్రోహం ఏమిటి? నిమ్న వర్గాలు లేక తాడితులు పీడితులు అని చెప్పి ఉపేక్షితులైనటువంటి వాళ్ళు లేకపోతే ఈరోజు సమాజం లేదు. భక్తి అనేది నిలబడిందంటే మీరు ఎవరినైతే ఉపేక్షించారో వాళ్ళ వల్లే నిలబడింది. శైవం అంటరానిది అని చెప్పి అణగదొక్కేశారు శైవాన్ని. నేను కూడా ఒకప్పుడు శైవాన్ని అపార్థం చేసుకున్నానండి. శివుడి గురించి పిచ్చి పిచ్చి కథలన్నీ ప్రచారం చేశారు. శైవులను అంటరాని వాళ్ళు అంటారు, వీళ్ళు బ్రాహ్మణులు ఏదో ఉత్తములు అంటే వీళ్ళని అంటుకోవాలి, వాళ్ళని అంటుకోకూడదు. వైష్ణవులు కూడా అలాగే చేశారు. వైష్ణవులో కూడా ఈ బ్రాహ్మణ వర్గం కలిసిపోయింది, శైవుల్లో కూడా బ్రాహ్మణ వర్గం కలిసిపోయింది. మేమే శైవులము అంటారు స్మార్తులు అనబడేవాళ్ళు, మేమే వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, బ్రాహ్మణ శ్రీ వైష్ణవులు అంటారు వాళ్ళు. వాళ్ళు ఒకటేనండి. వీళ్ళందరూ కలిపి సమాజానికి చీడ పురుగులు, వీళ్ళే సమాజానికి చేటు కలిగిస్తున్నారు. ఇతర మతాలని దూషించకండి, మనం సామాన్యంగా ఆలోచిద్దాం. వీళ్ళకుండే పూజలు వ్రతాలు వీటి వల్ల వీళ్ళు బ్రతుకుతున్నారు. ఇవి బాగా వృద్ధి పొందాలంటే హిందూ అనే ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టాలి, అది వాళ్ళ ఎజెండా. క్రైస్తవ మతం మీద ఒక ద్వేషాన్ని నూరిపోయాలి, వాళ్ళ మీద ద్వేషంతో మనం వ్రతాలు చేయాలి, పిండాలు పెట్టాలి, ఈ పిండాలు వీళ్ళు తినాలి. కనుక ప్రియమిత్రులారా, సమాజాన్ని మతపరంగా రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి విడదీయకండి. సమాజాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిద్దాం, దేశ సమైక్యత గురించి ఆలోచిద్దాం. ఇది మన సనాతన ధర్మం. అంతేగాని మతం పేరుతోనో లేకపోతే కులం పేరుతోనో సమాజాన్ని విడదీయడం ఇది మన సనాతన ధర్మం కాదు. వివేకానందుడు కూడా చెప్పాడు ఈ మాట,
బ్రాహ్మణ అని చెప్పుకునేటటువంటి వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకు మీరు లోను కావద్దు. మీరు మూర్ఖులైనా పర్వాలేదు. దేవుడి పేరుతో సమాజాన్ని విడదీయకండి. సమాజాన్ని కలిపి ఉంచుదాం. అందరము కూడా, అందరూ ఈ దేశస్థులమే. అందరూ హిందూ దేశం అంటే అందరూ హిందువులు అవుతారు. భారతదేశము అంటే అందరూ భారతీయులు అవుతారు. మతము వేరు, దేశము వేరు. హిందూ సంఘాలు ముఖ్యంగా ఈ బ్రాహ్మణులకు మేలు చేసే విధంగానే ఆలోచిస్తున్నాయి. ఈ విధంగా సమాజాన్ని ఇంకా 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 విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మనం ఆ విషయమై జాగరూకులమై జాగ్రత్తగా ఆలోచించాలి. శుభమస్తు. సమస్త సన్మంగళాన్ని భవంతు. జై సనాతన ధర్మ.